హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ యూజ్ చేసి మెయిల్ మర్జ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం కంపెనీస్లో ఒక కామన్ లెటర్, దీన్ని మనం జనరిక్ లెటర్స్ అంటాం. లైక్ హ్యాపీ న్యూ ఇయర్ అని కానీ, లేదంటే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు విష్ చేయడం కానీ, లేదంటే ఒక ఇంటర్వ్యూలో ఒక 1000 మెంబర్స్ వచ్చారు, ఆ 1000 మెంబర్స్లో ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఆ 100 మెంబర్స్కి మనం ఒకేసారి జాబ్ ఆఫర్ లెటర్ పంపాలి. సో ఇలా మనం మల్టిపుల్ రెసిపియన్స్కి ఒకే కామన్ లెటర్ ఉండి, ఒక జెనరిక్ లెటర్ ఉండి మల్టిపుల్ పర్సన్స్కి పంపాల్సి వచ్చినప్పుడు మనం ఆ ప్రాసెస్ని ఈజీగా చేయడానికి మనం మెయిల్ మర్జ్ని యూజ్ చేస్తాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిల్ మర్జ్ మీరు యూజ్ చేస్తే కనుక ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో ముందుగానే మీరు మీ అకౌంట్లో లాగిన్ అయి ఉండాలి. అది జీమెయిల్ అకౌంట్ అయి ఉండొచ్చు, ఆర్ అవుట్లుక్ అకౌంట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే, యాహూ కానీ హాట్మెయిల్ కానీ ఏదైనా సరే. ఓకే, సో మీరు ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో మీ మెయిల్ ఐడితో ఒకసారి లాగిన్ అయి ఉండండి. ఇట్ ఈస్ బెటర్. సో ఇంకా అవుట్లుక్ యూజ్ చేసి లాగిన్ అయితే ఇంకా చాలా మంచిది. ఓకే, సో అలానే మీకు మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఉంటుంది, ఇది అవుట్లుక్. సో ఈ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ అనేది ఈ అవుట్లుక్ని యూజ్ చేసి మెయిల్స్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా మీరు మీ జీమెయిల్ అకౌంట్తో కానీ ఆర్ ఓన్ అవుట్లుక్ అకౌంట్తో కానీ ఎలా అయినా సరే లాగిన్ అవ్వండి. ఓకే, సో ఏది యూజ్ చేసినా పర్లేదు, మనకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. అది జీమెయిల్ ఉండొచ్చు, అవుట్లుక్ ఉండొచ్చు, యాహూ ఉండొచ్చు, హాట్మెయిల్ ఉండొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి మనం టోటల్గా యూజ్ చేస్తుంది 3 అప్లికేషన్స్. ఒకటి ఎంఎస్ వర్డ్ అప్లికేషన్స్, దేనికోసం అంటే లెటర్ని క్రియేట్ చేయడానికి, అలానే మెయిల్ మర్జెస్ని క్రియేట్ చేయడానికి ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాం. అలానే అవుట్లుక్ని యూజ్ చేస్తాం. మనం లాస్ట్లో మెయిల్ చేసిన తర్వాత మెయిల్స్ అనేటివి వెళ్తున్నాయా వెళ్ళట్లేదా చెక్ చేసుకోవడానికి అవుట్లుక్ కూడా యూజ్ చేస్తాం. అలానే మన రిసిపియంట్ డేటా, మనం ఎవరికైతే మెయిల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు ఏంటి, అడ్రసెస్ ఏంటి, మెయిల్ ఐడీస్ ఏంటి, పిన్ కోడ్స్ ఏంటి, సో మనకు దీన్ని మనం డేటాబేస్ అంటాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డేటాబేస్ అనేది నార్మల్ ఫార్మాట్లో ఉండకూడదు. ఇది కంపల్సరిగా మనం ఏదైతే డేటా ఎంఎస్ వర్డ్లోకి ఇంపోర్ట్ చేస్తామో ఆ డేటా అనేది కంపల్సరిగా టేబుల్ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, సో నేను ఇక్కడ ఒక పర్ఫెక్ట్ టేబుల్ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో హెడర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఆర్ అడ్రస్, సిటీ, కంట్రీ, పిన్ కోడ్ అనేది ఇది డేటా కాదు, డేటాకి సంబంధించిన హెడర్స్ కాబట్టి కంపల్సరీగా చిన్న బాక్స్ చాలా ఇంపార్టెంట్, అది దాన్ని ఎనేబుల్ చేసి మీరు ఓకే చేయండి. ఓకే, సో ప్రస్తుతానికి మన దగ్గర డేటా ఉంది, అది కూడా ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఉంది. రైట్, సో ఎక్సెల్ అప్లికేషన్, అవుట్లుక్, ఇంకా ఎంఎస్ వర్డ్ 3ని యూజ్ చేస్తున్నాం. రైట్, సో ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా స్టార్ట్ చేద్దాం. సో ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో మెయిల్ మర్జ్ని స్టార్ట్ చేయడానికి మనకు సపరేట్గా మెయిలింగ్స్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్లో మనం స్టార్ట్ మెయిల్ మర్జ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఇవన్నీ ప్రస్తుతానికి అయితే సెలెక్ట్ చేయాలి, తర్వాత సెలెక్ట్ చేస్తాను. సో దాంట్లో లాస్ట్లో మనకు స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ ఉంటుంది, దాన్ని యాక్టివేషన్ చేయండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఏంటి ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం ఈ డాక్యుమెంట్ని యూజ్ చేసి మనం ఏం చేయాలనుకుంటున్నాం? మెయిల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామా, లేదంటే పోస్టుల్లో పంపడానికి ఒకే డాక్యుమెంట్ని మల్టిపుల్ పర్సన్స్ పేరు మీద క్రియేట్ చేసి ఫిజికల్ కాపీ పోస్ట్లో పంపించాలనుకున్నట్లయితే మీరు లెటర్ సెలెక్ట్ చేయండి. లేదు, ఈ డేటాని మెయిల్లో పంపించాలనుకుంటే మనం ఈమెయిల్ మెసేజ్ని సెలెక్ట్ చేస్తాం. సో ఏది సెలెక్ట్ చేసినా లాస్ట్లో మళ్ళీ ప్రింటింగ్ కోసం మళ్ళీ మనకు లెటర్స్ అవసరమైతే క్రియేట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం ఈమెయిల్స్ పెడుతున్నాను, తర్వాత ఈ లెటర్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, సో ఈమెయిల్స్ పంపాలి. ఎవరికి పంపాలి అంటే ఆల్రెడీ ఎక్సెల్లో చాలామందికి సంబంధించిన డేటా ఉంది, వీళ్ళందరికీ. అంటే ఇక్కడ 4 ఉండొచ్చు, ఇది 4000 ఉండొచ్చు, 4 lakhs అయినా ఉండొచ్చు. ఇది నంబర్ మ్యాటర్ కాదు, ప్రాసెస్ మ్యాటర్. ఓకే, సో ఈ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో మనం వన్స్ స్టార్ట్ మెయిల్ మర్జ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్టింగ్ డాక్యుమెంట్. మనకి ఏంటి కావాలి? ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్ సెండ్ చేయాలి. అది మన రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసి మెయిల్ మర్జ్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడొచ్చు మీరు, నెక్స్ట్ వచ్చేసి మనకు సెలెక్ట్ స్టార్టింగ్ డాక్యుమెంట్. హౌ డు యూ వాంట్ టు సెటప్ యువర్ ఈమెయిల్ మెసేజెస్? సో మనం ఎవరికైతే ఏదైతే మనం మెయిల్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో ఒక లెటర్ ఉంటుంది కదా, రైట్? సో ఆ లెటర్ అనేది ఏంటి? ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ప్రస్తుతానికి ఏదైతే కనిపిస్తుందో ఇదే ఆ లెటర్. సో మీరు ఈ లెటర్ని యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా వేరే ఏదైనా టెంప్లెట్లో డిజైన్ చేసి పంపాలనుకుంటున్నారా? అలా వేరే టెంప్లెట్లో డిజైన్ చేస్తామంటే అప్పుడు మీరు స్టార్ట్ ఫ్రమ్ ఏ టెంప్లెట్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు ఆ టెంప్లెట్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. లేదు, నాకు ఆల్రెడీ ఇక్కడ లెటర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తాను కాబట్టి యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసేసి మీరు
నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. సో మళ్ళీ మనం ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఉన్నాం. సో ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే మనం ఇక్కడ డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ రిసిపియెంట్స్. సో ఆల్రెడీ నా దగ్గర డేటా అనేది ఎక్సెల్లో ఉంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. లేదు ఒకవేళ మీ దగ్గర ముందే డేటా అనేది రెడీ లేదు అనుకోండి, సో అలాంటి కేసెస్లో మీరు ఇక్కడ టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు కొత్తగా రెసిపియెంట్కి సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడిని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ రెసిపియెంట్స్లో ఇక్కడ టైప్ ఏ న్యూ లిస్ట్ ఆప్షన్ ఉంది. దీన్ని యూజ్ చేసి కూడా మీరు కొత్తగా డేటాని క్రియేట్ చేయొచ్చు. నాకు అవసరం లేదు, డేటా అనేది ఆల్రెడీ ఎక్సెల్లో ఉంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. అలాంటి కేసులో మీరు యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ని సెలెక్ట్ చేసి ఆ ఎగ్జిస్టింగ్ లిస్ట్ని ఇక్కడ మీరు బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. బ్రౌజ్ చేద్దాం. ఎక్కడ ఉంది? అది డెస్క్టాప్లో ఉంది. ఏ పేరుతో ఉంది? డేటా సోర్స్ అనే పేరుతో ఉంది, రైట్. సో మీరు చూడొచ్చు, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు ఎక్సెల్లో ఏదైతే డేటా ఉందో దానికి సంబంధించిన ఫైల్ పేరు సేమ్ డేటా సోర్స్. ఇది నాకు డెస్క్టాప్లో ఉంది. ఓకే, యా. సో ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో మీరు యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్లో బ్రౌజ్ చేస్తున్నాను. ఎక్కడ నుంచి బ్రౌజ్ చేస్తున్నాను? డెస్క్టాప్లో డేటా సోర్స్ అనే ఫైల్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎక్కడుంది డేటా అంటే షీట్ 1లో ఉంది. సో ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో ఫస్ట్ రో ఆఫ్ డేటా కంటైన్స్ కాలమ్ హెడర్స్. అవును, మీరు చూడొచ్చు ఆ డేటాలో ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ ఏదైతే రో ఉందో ఇవన్నీ కూడా హెడర్స్ అనమాట. దీన్ని మనం డేటా లాగా కన్సిడర్ చేయకూడదు, హెడర్స్ లా మాత్రమే కన్సిడర్ చేయాలి. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఇంపోర్ట్ చేసే ముందు, బ్రౌజ్ చేసే ముందు కంపల్సరీగా డెస్క్టాప్లో డేటా సోర్స్ బ్రౌజ్ చేసే ముందు కంపల్సరీగా మనం ఎనేబుల్ చేయాల్సిన ఆప్షన్ ఇది. ఫస్ట్ రో ఆఫ్ డేటా కంటైన్స్ కాలమ్ హెడర్స్, దెన్ ఓకే. సో చేస్తే మనకు ఆటోమేటిక్గా హెడర్స్ అనేవి ఇక్కడ వస్తాయి. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, కంట్రీ, మెయిల్, ఇంకా పిన్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చింది, రైట్. సో ఇక్కడ మనకు ఆల్ఫబెట్ మిస్టర్ అంటే ఏ పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళ నుంచి జెడ్ అనే పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళ వరకు లెటర్ ఆల్ఫబెట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ సార్ట్ అనే ఫంక్షన్స్ని లేదంటే ఫిల్టర్ అనే ఫంక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి అవేం నాకు అవసరం లేదు, ఎలా వెళ్ళినా సరే లెటర్ వెళ్ళాలి అంతే. దెన్ ఓకే, యా. సో ఇప్పుడు మనం ఏం చేసాం? ఎంఎస్ ఎక్సెల్లో అప్లికేషన్లో ఉన్న రెసిపియెంట్స్ డేటాని ఎంఎస్ వర్డ్లోకి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, రైట్. సో నౌ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది ఎంఎస్ వర్డ్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇది ఫోర్త్ స్టెప్. దీంట్లోనే మనం మన లెటర్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. మనం ఏవైతే డేటా ఇంపోర్ట్ చేసుకున్నామో సో ఈ నేమ్లు ఎక్కడ రావాలి, అడ్రస్ ఎక్కడ రావాలి, మెయిల్ ఐడి ఎక్కడ రావాలని మనం ఇక్కడ డిసైడ్ చేయాలి. సో నాకు ఇక్కడ డియర్ అని ఉంది. సో ఈ డియర్ అనే దగ్గర నేను ఎవరికైతే ఈ జాబ్ ఆఫర్ లెటర్ పంపిస్తున్నానో వాళ్ళ పేరు రావాలి, రైట్. సో అక్కడ మనం కర్సర్ బ్లింక్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ అని కనిపిస్తుంది. దీంట్లో మనం ఏ ఫీల్డ్ కావాలి? ఫస్ట్ నేమ్ రావాలి, స్పేస్, మళ్ళీ లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ రావాలి, ఇంకా లాస్ట్ నేమ్ రావాలి. ఆ తర్వాత డేట్ కింద నేను ఎవరికైతే లెటర్ పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన అడ్రస్ రావాలి, రైట్. సో అడ్రస్ కంటే ముందు మనం ఫస్ట్ నేమ్ స్పేస్ లాస్ట్ నేమ్ ఎంటర్. ఆ నేమ్ కింద మనకు అడ్రస్ రావాలి. అడ్రస్ కింద మళ్ళీ మనకు సిటీ రావాలి. సిటీ కింద మనకు కంట్రీ రావాలి. కంట్రీ కింద మళ్ళీ మనకు పిన్ కోడ్ కావాలి. ఇలా మనం ఫార్మాట్ని సెలెక్ట్ చేసి అంతే. ఎక్కడెక్కడ ఏ లేబుల్స్ మనం ఇంపోర్ట్ చేసిన డేటా నుంచి ఏ లేబుల్స్ ఎక్కడెక్కడ రావాలో మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఫిఫ్త్ స్టెప్కి వెళ్దాం. ఈ ఫిఫ్త్ స్టెప్లో మనం ఒకసారి డేటాని చెక్ చేసుకోవాలి. మనం పెట్టిన లేబుల్స్ కరెక్ట్గా ఉందా లేదా. ఇది రిసిపియెంట్ నెంబర్ 1కి సంబంధించింది, ఇది 2కి సంబంధించిన డేటా, ఇది 3కి సంబంధించిన డేటా, ఇది 4th. ఇలా మనం ఎంతమందికి సంబంధించిన రిసిపియెంట్స్ని యాడ్ చేసి ఉంటే అన్ని ప్రీవియస్ వస్తాయి. ఇక్కడ జస్ట్ చెక్ చేసుకుంటే చాలు. సో లాస్ట్లో మనకు కంప్లీట్ ద మర్జ్ అంటే వన్స్ మనకు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మెయిల్ మర్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, యా. సో ఇక్కడ దీంట్లో మనం లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫినిష్ అండ్ మర్జ్ అని మీరు క్లిక్ చేస్తే మనకు ఇమీడియట్గా మర్జ్ అనేది ఫినిష్ అయిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఈ ఏవైతే మనం ప్రస్తుతానికి నేను ఓన్లీ 4 మెంబర్కి సంబంధించిన డేటా మాత్రమే తీసుకున్నాను. సో ఈ 4 మెంబర్కి సంబంధించి మీరు హార్డ్ కాపీ ప్రింట్ చేసి పంపిస్తామా లేకపోతే మెయిల్ చేద్దామా, ఇది మన ఇష్టం. హార్డ్ కాపీ అనుకోండి, అప్పుడు మీరు ప్రింట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ప్రింట్ డాక్యుమెంట్ అంటే మీరు ఇక్కడ రికార్డ్స్ ఆల్ అని క్లిక్ చేస్తే ఎంతమందికి సంబంధించిన రికార్డ్ మనం తీసుకున్నామో అంతమందికి సంబంధించిన లెటర్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. లేదు మనం మెయిల్ చేద్దాం అనుకుందాం, అప్పుడు మెయిల్ చేయాలనుకుంటే కనుక మీరు సెండ్ ఈమెయిల్ మెసేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో దానికంటే ముందు నేను చూపిస్తున్నాను నా అవుట్లుక్లో
సెంట్ ఐటమ్స్లో ప్రస్తుతానికి బ్లాంక్ ఉంది. ఓకే, సెంట్లో ప్రస్తుతానికి బ్లాంక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక రిసిపియంట్కి సంబంధించిన ఇన్బాక్స్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ రిసిపియంట్ లిస్ట్లో ఫస్ట్ రిసిపియంట్కి సంబంధించిన అడ్రస్ yoursavitelugu@gmail.com. సో అది ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను yoursavitelugu@gmail.com. ప్రస్తుతానికి ఇది ఇన్బాక్స్ కూడా, ఇన్బాక్స్లో కొత్తగా మెయిల్స్ ఏమీ లేదు. సో ఆల్రెడీ ఇన్బాక్స్ కూడా ఫ్రెష్గా ఉంది. రైట్, చూద్దాం. సో మనం లాస్ట్ చేయాల్సిన ఏంటి, ఫినిష్ అండ్ మర్జ్ మీద క్లిక్ చేసి సెండ్ ఈమెయిల్ మెసేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 అని అడుగుతుంది. సో ఎవరికి పంపాలి మనం, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఎక్కడ ఉన్నాయి, మనం ఇచ్చిన లేబుల్స్లో ఫస్ట్ నేమ్లో మెయిల్ ఐడి ఉందా లేదు, వాళ్ళకి ఎక్కడైతే మెయిల్ అనే లేబుల్ ఉందో ఆ మెయిల్ అనే లేబుల్స్ మనం మెయిల్ ఐడీస్ ఇచ్చి ఉన్నాం కాబట్టి 2లో మనం మెయిల్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ లైన్ ఏంటి, సబ్జెక్ట్ లైన్ జాబ్ ఆఫర్ లెటర్. ఆ తర్వాత వచ్చేసి ఇది HTMLలో ఉంటేనే చాలా క్లియర్గా ఉంటుంది చూడడానికి, అందుకని మనం అది HTML క్లిక్ చేసేసి ఓకే మీద క్లిక్ చేస్తాం. మీరు ఎప్పుడైతే ఓకే మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు మెయిల్స్ అనేటివి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో ముందు మనం మన అవుట్లుక్లో చెక్ చేద్దాం, మెయిల్స్ అనేటివి డెలివరీ అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. సో అందుకని చెప్పేసి అవుట్లుక్ ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో మీరు సెంట్ ఐటమ్స్ ఇందాక బ్లాంక్గా ఉండే, కానీ ఇప్పుడు మాత్రం 4 వచ్చాయి ఇక్కడికి, అంటే 4 మెయిల్స్ అనేటివి ఫార్వర్డ్ అయిపోయి ఉన్నాయి. ఈ 4లో ఒక పర్సన్కి సంబంధించి ఇన్బాక్స్లో మనం చెక్ చేద్దాం. సో ఈ 4 మెంబర్స్లో ఒక రెసిపియంట్కి సంబంధించి ఆల్రెడీ నేను ఇందాక చెక్ చేశాను, అది బ్లాంక్ ఉండే, కానీ ఇప్పుడు మాత్రం చూడొచ్చు న్యూ ఒకటి వచ్చి ఉంది ఆల్రెడీ, జాబ్ ఆఫర్ లెటర్ అని చెప్పేసి వచ్చింది. మనం ఇందాక MS Word అప్లికేషన్లో ఏదైతే మెయిల్ మర్జ్ యూస్ చేసి క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా మనకు అడ్రస్ వచ్చింది. అర్థమవుతుంది కదా. సో అవుట్ బాక్స్లో అంటే ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సెంట్ బాక్స్లో, అలానే రిసిపియంట్కి ఇది ఇన్బాక్స్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇలా మనం MS Word అప్లికేషన్ యూస్ చేసి థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి విషెస్ కానీ, ఫెస్టివల్ విషెస్ కానీ, న్యూ ఇయర్ విషెస్ కానీ, అంటే కామన్గా మనం రెగ్యులర్గా చేయాల్సిన పనిని ఒకేసారి మల్టిపుల్ పీపుల్కి చేయాల్సి వచ్చినప్పుడు ఈ మెయిల్ మర్జ్ని యూస్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ.